ఈ వీడియోలో ఆడిట్ కి అవసరమైన పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ని ఏ విధంగా ఈ సిఎఫ్ఎంఎస్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్ గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి ముందుగా మనం సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేస్తాం. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసేసి మనం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతాం. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని మనం రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటే ఉన్న రిపోర్ట్స్లో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రిపోర్ట్స్లో పబ్లిక్ డిపాజిట్ దీంట్లో పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఎక్కడి నుంచి అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిపోర్ట్స్లో ఉంటుంది. ఇంకొక చోట ఎక్కడ ఉంటుందంటే మనం ఇలా కిందకు వచ్చేస్తే ఎక్స్పెండిచర్లో పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఎక్కడి నుంచైనా సరే మనం పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి తేడా ఏంటంటే మనం రిపోర్ట్స్లో డౌన్లోడ్ చేసుకున్నది కలర్ఫుల్గా ఉంటుంది, అట్రాక్ట్గా ఉంటుంది. ఆ ఆఫీస్కి సంబంధించి అన్ని రకాల వివరాలు అనేవి ఈ రిపోర్ట్స్లో ఉంటాయి. అదే మనకి ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్లో ఇక్కడికి వచ్చేసరికి మనకి కలర్ఫుల్గా ఉండదు. జస్ట్ ఆ స్టేట్మెంట్కి సంబంధించి వివరాలు మాత్రమే ఉంటాయి. ఆ పీడీడీడో కోడ్, ఆ స్టేట్మెంట్స్, ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నా చూద్దాం. మనం రెండింటిలో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నా సరే మనకి స్టేట్మెంట్స్ అనేవి, ట్రాన్సాక్షన్స్ అనేవి ముఖ్యం కాబట్టి రెండింటిలో ఎక్కడి నుంచి అయినా సరే పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనకి ఈ టైల్స్ అసలు కనిపించాలంటే మీరు ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ రిపోర్ట్స్లో ఇక్కడ ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అని కనిపించాలన్నా, లేదంటే ఇక్కడ ఎక్స్పెండిచర్లో పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ఈ టైల్ కనిపించాలన్నా ముందుగా మనం ఏం చేయాలంటే వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్లో మనం ఈ రెండు టైల్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ యాడ్ చేసుకుని ఉంటే ఈ రెండు కనిపిస్తాయి. ఈ రెండు మీకు కనిపించలేదంటే ముందుగా మీరు వర్క్ఫ్లోలోకి వెళ్ళిపోయి ఈ రెండింటిని మీరు యాడ్ చేసుకోవాలి. అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ముందు చూద్దాం. తర్వాత ఏ విధంగా ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా ఎక్స్పెండిచర్లో ఉన్న వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్ పీడీ అకౌంట్స్లోకి వెళ్ళిపోండి. దీంట్లో రిపోర్ట్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ రిపోర్ట్స్లో మీరు ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. పీడీ అకౌంట్ స్టేట్మెంట్ 4/26. ఇక్కడ 4 అనేది ఏంటంటే ఇందాక మీరు చూసారు కదా, ఎక్స్పెండిచర్లో పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్. ఈ 4 అనేది ఈ ఎక్స్పెండిచర్లో ఉండే ఈ టైల్కి అనమాట. నెక్స్ట్ ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ఈ 26 అనేది మనకి రిపోర్ట్స్లో ఉంది చూసారా, ఈ రిపోర్ట్స్లో ఉండే ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ఈ ఆప్షన్ కోసం అనమాట. ఈ విధంగా మనం ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఈ 26 ఏమన్నా రిపోర్ట్స్లో ఉంటుంది, ఈ 4 ఏమన్నా ఎక్స్పెండిచర్లో ఉంటుంది. ఈ రెండింటిని ఎక్కడ యాడ్ చేసుకుంటామంటే మీకు ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే ఈ విధంగా మీకు రిపోర్ట్స్లో కనిపిస్తాయి వర్క్ఫ్లోలో. అలా మీకు కనిపించకపోతే ఇక్కడ కిందే యాడ్, ఎడిట్, ఆథరైజేషన్ ఉంది కదా, దీంట్లో చివరిలో ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్లోకి వెళ్ళిపోండి. దీంట్లో మీకు రెండు కనిపిస్తాయి, 4/26. ముందుగా మీరు 4 యాడ్ చేయండి. తర్వాత పొజిషన్ వద్ద ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క పేరుని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ చెక్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ 4 అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ మరలా ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మరలా ఫంక్షన్లోకి వెళ్ళిపోండి. రెండోసారి వెళ్ళిపోయి ఈసారి 26 యాడ్ చేసుకోండి. 26 యాడ్ చేసుకొని మరలా డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ మీద క్లిక్ చేయండి. మరలా ఎస్ అనండి. ఈ విధంగా 2 సార్లు మీరు ప్లస్ మీద క్లిక్ చేసేసి ఈ రెండు టైల్స్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని హోమ్ పేజీలోకి వచ్చేసేసి ఒక్కసారి వెబ్ పేజీని మీరు రీలోడ్ చేయండి. ఇలా రీలోడ్ చేస్తే ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఆ టైల్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మీకు రిపోర్ట్స్లో ఈ టైల్ కనిపిస్తుంది, అదేవిధంగా ఎక్స్పెండిచర్లో పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ఈ టైల్ కనిపిస్తుంది. ఈ విధంగా ఈ రెండు టైల్స్ కనిపించాలంటే ముందుగా మన వర్క్ఫ్లోలో ఈ రెండు టైల్స్ని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏ విధంగా ఈ రెండు టైల్స్ని ఉపయోగించి మనం స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం రిపోర్ట్స్లోకి వెళ్ళిపోయి పీడీ అకౌంట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ విధంగా వస్తే మీ యొక్క లాగిన్లో రిపోర్ట్స్లో ఈ ఆప్షన్ అనేది పని చేయదనమాట. అంటే ఇది ఎవరి లాగిన్లో పనిచేస్తుందంటే ఓన్లీ డీడీఓ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఈ ఆప్షన్ పనిచేస్తుంది. ఇక్కడ డీడీఓ గారు అంటే ఎవరంటే ఎంఈఓ గారు, అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వీరు డీడీఓలు అవుతారు. కాబట్టి వీరి యొక్క లాగిన్లో మాత్రమే మనకి రిపోర్ట్స్లో పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంస్ యొక్క లాగిన్లో మాత్రం ఈ టైల్ అనేది ఓపెన్ అవ్వదు.
కాబట్టి ఒక్కసారి మీకు ఎంఈ గారి యొక్క లాగిన్ ఓపెన్ చేసి వారి యొక్క లాగిన్లో ఏ విధంగా పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అంటే వారి యొక్క లాగిన్లో ఆ మండలానికి సంబంధించి అన్ని పాఠశాలకు సంబంధించి పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఎంఈ గారి యొక్క లాగిన్లో ఈ రిపోర్ట్స్లో ఉండే టైల్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. తర్వాత ఎక్స్పెండిచర్లో ఉండే ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ఈ రెండవ టైల్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది తర్వాత చూద్దాం. ఈ రెండవ టైల్ అనేది అందరికీ ఓపెన్ అవుతుంది. కాకపోతే మీరు రెండింటిని ఓపెన్ చేసిన తర్వాత మీకే రెండింటికి తేడా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎంఈ గారి యొక్క లాగిన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ లాగిన్ నుండి రిపోర్ట్స్లో ఉండే ఈ టైల్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని. ఇక్కడ ఈ రిపోర్ట్స్లో పబ్లిక్ డిపాజిట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మిగతా ఏమన్నా సరే మనకు ఉపయోగపడేది మాత్రం పబ్లిక్ డిపాజిట్లో ఉండే పీడీ అకౌంట్ స్టేట్మెంట్ మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ సంబంధించి ఈ విధంగా ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఓకే మీద ప్రెస్ చేయండి. నేను ప్రస్తుతానికి వీడియో చేసేటప్పుడైతే మాత్రం ఈ విధంగా మీకు ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఇదివరకైతే వేరే విధంగా చూపించేది, ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఈ విధంగా చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీకు స్క్రీన్ వచ్చినప్పుడు ఏ విధంగా పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వగానే ఏం చేస్తారంటే ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ ఉంటాయి కదా, దీంట్లో మొదటి దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిస్కల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 ఉంది కదా, ముందు దీనిని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2019-20 సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు ఆడిట్ జరుగుతుంది కాబట్టి 2019 అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసి ఇక్కడ యారో బటన్ ఉంది కదా, ఈ యారో బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు 2019 అని చెప్పి మారుతుంది. నెక్స్ట్ రెండవ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఇక్కడ ఫ్రమ్ డేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రమ్ డేట్ వద్ద మనకి 2019-20 అంటే ఏప్రిల్ 1 నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏప్రిల్ 1, 2019 అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేయండి. ఇక్కడ మీకు యారో మార్క్స్ రావు. ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది డేట్ అనేది. నెక్స్ట్ టు డేట్లోకి రండి. ఈ టు డేట్లో మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా స్టేట్మెంట్ అడుగుతారంటే 2019 ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి 2020 వరకు మనకి స్టేట్మెంట్ అడుగుతారు. కాబట్టి మీరు ఇక్కడ టు డేట్ వద్ద 31/మార్చి 2020 ఈ విధంగా మనం ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈ విధంగా ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎలాంటి డేటా ఇవ్వద్దు. అదేవిధంగా ట్రెజరీ కూడా సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎలాంటి డేటా ఇవ్వవద్దు. ఈ రెండింటిని ఇలాగే వదిలేసేయండి. నెక్స్ట్ డీడీఓలోకి వెళ్ళిపోండి. ఇక్కడ డీడీఓ వద్ద ఏ పాఠశాలకు సంబంధించి మనం పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాఠశాలకు సంబంధించి పీడీ డీడీఓ కోడ్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మీకు పీడీ డీడీఓ కోడ్ ప్రతి పాఠశాల వారికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే సిఎఫ్ఎంఎస్ సైట్లోనే ఇక్కడ ఎక్స్పెండిచర్ లింక్లో డీడీఓ సర్చ్లోకి వెళ్ళిపోతే మనం ప్రతి పాఠశాలకు సంబంధించి ఆ పీడీ అకౌంట్కి సంబంధించి డీడీఓ కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇలా మనం ఎవరిదైతే పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ పాఠశాలకు సంబంధించి ఆ డీడీఓ కోడ్ని ఇక్కడ ఇచ్చేసేయండి. ఇలా డీడీఓ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. అప్పుడు గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ మరలా హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ వద్ద సేమ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ అయితే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అదే హెడ్ ఆఫ్ అకౌంట్ నెంబర్నే స్పేస్ లేకుండా ఇచ్చేసేయండి. ఇది పీడీ అకౌంట్కి సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ నెంబరు. చివరిలో క్యాపిటల్ VN కూడా కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా హెడ్ ఆఫ్ అకౌంట్ ఇచ్చిన తర్వాత కూడా కంపల్సరీగా మీరు ఈ యారో మార్క్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్స్ వస్తుంది. ఈ విధంగా ఫైనాన్షియల్ మార్పు చేస్తాము, ఫ్రమ్ డేట్ టు డేట్ ఎడిట్ చేస్తాము. డిస్ట్రిక్ట్ ట్రెజరీ మాత్రం అస్సలు ఇవ్వవద్దు. నెక్స్ట్ డీడీఓ కోడ్ ఇస్తాము, హెడ్ ఆఫ్ అకౌంట్ ఇస్తాము. ఇక్కడ ఏ డీడీఓ కోడ్ అయితే ఇస్తామో ఆ స్కూల్కి సంబంధించి ఇక్కడ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరలా ఓకే మీద ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే ఇక్కడ మనం ఏ డీడీఓ కోడ్ అయితే ఇచ్చామో ఆ డీడీఓ కోడ్కి సంబంధించి పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్అవుట్ కానీ లేకపోతే పీడిఎఫ్లో కానీ సేవ్ చేయాలనుకోండి. ఏం లేదు, జస్ట్ ఈ స్క్రీన్ ఇలా ఉంచేసి కంట్రోల్ P మీద క్లిక్ చేయండి. ఇలా కంట్రోల్ P క్లిక్ చేయగానే ఈ స్టేట్మెంట్ మొత్తం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ సేవ్ ఫైల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ప్రెస్ చేయండి. అప్పుడు అది పీడిఎఫ్లోకి సేవ్ అవుతుంది.
ఈ విధంగా ఒక పాఠశాలకు సంబంధించి పీడీ అకౌంట్ స్టేట్మెంట్ తీసిన తర్వాత మరలా ఇంకొక పాఠశాలకి సంబంధించి పీడీ అకౌంట్ స్టేట్మెంట్ తీయాలనుకోండి, ఏం లేదు, జస్ట్ ఈ పేజీని రీలోడ్ చేయండి. నెక్స్ట్ రీసెండ్ అనండి, నెక్స్ట్ లీవ్ పేజ్ అనండి, మరలా ఓకే అనండి. మరలా ఫ్రెష్గా ఈ పేజీ అనేది లోడ్ అవుతుంది. అప్పుడు ఇంకొక పాఠశాలకు సంబంధించి పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ మండలానికి సంబంధించి ఎంఈఓ గారు లేదంటే హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్ నుంచి ఆ మండలంలో ఉన్న అన్ని పాఠశాలల యొక్క పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని ఈ విధంగా ఈ రిపోర్ట్స్లో ఉండే ఈ పబ్లిక్ డిపాజిట్లో పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ఆప్షన్ ద్వారా మనం ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం రిపోర్ట్స్లో ఉండే పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ ద్వారా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూసాం. ఇప్పుడు ఎక్స్పెండిచర్లో ఉండే పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ద్వారా ఏ విధంగా ఈ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చూద్దాం. ఈ విధంగా ఎక్స్పెండిచర్లో ఉండే పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. దీంట్లో హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రమ్ డేట్ వద్ద ఏప్రిల్ 2019 అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. టు డేట్ వద్ద మార్చ్ 31ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా 2019 నుంచి 2020 ఈ ఫైనాన్షియల్ని సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఈ పీడీ అకౌంట్ సంబంధించి స్టేట్మెంట్ అనేది ఇక్కడ మీకు వస్తుంది. దీనికి మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ అనేది ఒకేసారి ఇక్కడే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు ఎక్సెల్లో అదేవిధంగా పీడిఎఫ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్సెల్ మీద క్లిక్ చేస్తే ఎక్సెల్లోకి ఈ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేదంటే పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్లోకి ఈ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా పీడిఎఫ్లోకి ఈ విధంగా మీకు స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో మనకి డీడీఓ కోడ్, హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ ఫ్రమ్ డేట్ టు డేట్ కూడా ఉంటుంది. ఎక్స్పెండిచర్లో ఉండే పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ ద్వారా ఈ విధంగా మనం పీడిఎఫ్లోకి పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన ఆడిట్ ప్రొఫార్మాలో కనుక పీడీ అకౌంట్ నెంబర్ని రాయమని చెప్పి అడిగితే ఆ పీడీ అకౌంట్ నెంబర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ సేఫ్నెస్ సైట్లోనే ఎక్స్పెండిచర్లోనే పీడీ స్కీమ్ మాస్టర్ అండ్ ప్లాన్లోకి వెళ్ళిపోండి. దీంట్లో ఇక్కడ మనకి పీడీ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ప్రతి పాఠశాలకి ఒక్కొక్క పీడీ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా పీడీ అకౌంట్ నెంబరు అడిగినప్పుడు ఈ పీడీ అకౌంట్ నెంబర్ని అక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది.